ఫోటోగ్రాఫర్ సాయిని హత్య చేసిన హంతకులను ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ మధురవాడలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మధురవాడకి చెందిన ఫోటోగ్రాఫర్ పోతిన శివ ఇటీవల రావులపాలెంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుడు సాయి పవన్ కళ్యాణ్ ఆత్మకి శాంతి చేకూరాలని మాతృశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పోతిన శివ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడరాజు, గ్రామ పెద్దలు పాల్గొని బక్కనపాలెం నుండి పిఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది స్థానిక యువత, బక్కనపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శాంతి యాత్ర ఎందుకంటే బక్కనపాలెం గ్రామం చాలా కుగ్రామం. ఆ కుటుంబం పోతిన సాయి తల్లిదండ్రులు కానీ తాత అమ్మమ్మ కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఆ బిడ్డనే కష్టపడి చదివించి చిన్న చిన్న పనులు చేసుకొని సామాన్లు అమ్ముకొని ఎన్నో బాధలు పడి ఆ పిల్లని చదివించి 21 సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తీసుకొని 4-5 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు చాలా మంచివాడు. అసలు నిజంగా సాయి ఉన్నాడనే సంగతి బక్కనపాలెంలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే నాకు కూడా రీసెంట్లీ ఆయన కెమెరామెన్ అని మొన్నే తెలిసింది. వెళ్తున్నాడు ఏదో అందరితో అనుకున్నాను కానీ ఈ విషయం తెలీదు. స్థానికంగా ఏంటంటే ఒక ఫేస్బుక్ ట్విట్టర్లో ఆయన యాడ్ చేయగా అతను ఈ యాడ్ చూసి ఆ కుర్రవాడు ఇప్పటి నుంచో 1-2 సార్లు ట్యాగిల్ చేసి వెంటనే మెసేజ్ పెట్టి ఏదో 5,000-10,000 ఫోన్పే చేసిన ఏదో కార్యక్రమం ఉంది, నువ్వు రావాలి, 15 రోజులు సినిమా షూటింగ్ ఉందని చెప్పి ఆ కుర్రవాడిని తీసుకెళ్ళడం జరిగింది. 26వ తారీఖున ఎవరికీ తెలియదు. వెళ్ళిన తర్వాత 2 రోజుల దాకా ఎవరికి మెసేజ్ లేదు. ఏదో వాట్సాప్లో చిన్న ఫోటో మాత్రం అక్కడ టిఫిన్ చేస్తుండగా నాకు ఏదో అనుమానం ఉందని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది. పైడిరాజు గారు ఇప్పుడు అంతా టోటల్గా చెప్పారు మాయ గారు. కానీ మాకు 30వ తారీఖు దాకా 2-3 రోజుల కిందట జరిగిన తర్వాత 2-3 రోజులు అయిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత మెసేజ్ మాకు చెప్పడం జరిగింది. ఏంటి ఎలా అంటే ఇదేంటి కుర్రోడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఏమైపోతున్నాడు, ఊళ్ళో పెద్ద సంచలనమైన చరిత్రలో బక్కనపాలెం చరిత్రలో ఈవేళ మేము పుట్టి 40-45 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కనీ వినిగి ఎరిగిన రీతిలో లేదు ఇలాంటి సంఘటన. ఎందుకంటే కుటుంబాన్ని వెన్నుదనగా ఉండు, తండ్రి ఆటో వేసుకుంటూ, తల్లి కూరగాయలు పచారీ అమ్ముతుంటూ ఈవేళ కుటుంబాన్ని జీవనం పోషిస్తున్నటువంటి వ్యక్తి ఇటెల్లా రోజుకు ఒక 5-10 వేలు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ఈవేళ ఎదిగినప్పుడు ఇంత దారుణంగా తీసుకెళ్ళి రాత్రంతా ఆయన్ని ఐటీ బడ్డీలో పెట్టి ఏం చేస్తారు ఎవరికీ తెలియదు. తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులతోనో 2 లేదా 4 ఇంకెంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదు. ఆ చంపేసి 5 రోజుల దాకా మెసేజ్ లేదు. ఎలాగో మొత్తానికి లాస్ట్కి మన మధురవాడ పిఎస్ఓలో వెళ్ళి పట్టుకొని స్థానిక కుర్రవాళ్ళు కూడా మా ఊరిలో అందరం లాస్ట్లో అందరం 10-15 మంది చనిపోయింది మా తమ్ముడు. మగవాళ్ళైనా ఆడవాళ్ళదైనా ప్రాణమే. దిశ కేసులోని జరిగినప్పుడు ఎలాగైతే వెంటనే స్పందించి ఎన్కౌంటర్ చేశారో ఇప్పుడు ఆ నిందితులకు కూడా వాళ్ళైతే ప్రాణాలతో ఉండకూడదు. ఎందుకంటే 20 సంవత్సరాలకు వాళ్ళు ఇంత దారుణానికి పాల్పడిన వాళ్ళు ఇంకొక 14 సంవత్సరాల్లోనే వాళ్ళకి శిక్ష అనేది పడింది అనుకోండి. 14 సంవత్సరాల్లో బయటకు వస్తే వాళ్ళకి ఎంత అవుతాయి సార్? అప్పటికి 35. వాళ్ళు అప్పుడు ఇంతకన్నా దారుణాలు చేయలేరా ఏంటి సార్? వాళ్ళైతే ప్రాణాలతో ఉండకూడదు, వాళ్ళకైతే ఉరిశిక్ష అనేది పడాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలి. దిశ కేసులోని ఎలాగైతే స్ట్రాంగ్గా తీసుకున్నదో గవర్నమెంట్ ఇది కూడా అలాగే తీసుకోవాలి సార్. ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా మా తమ్ముడు ఎంత నరకం అనుభవించాడో అది మాకు తెలుస్తుంది. సో మీరు మాత్రం వాళ్ళకి శిక్షించాలి కఠినంగా, ఉరిశిక్ష లేదంటే ఎన్కౌంటర్. ఇది మాకు కావాల్సింది.